సుమన్ శెట్టి దగ్గర ఇన్ని విన్యాసాలేసాడా? బాల్ టాస్క్ దగ్గర రబ్బర్‌ని. నువ్వు పక్కనున్న తనుజ బాల్ తీసుకోవచ్చుగా. సుమన్ శెట్టి బాలే ఎందుకు తీసుకోవాలి? ఆ పక్క గూడా మనుషులున్నారు గదా నీకు. లేక గాదు. పైగా తనూజకి వాడెవడో సపోర్ట్ చేస్తాడని నీకు తెలుసు. ఆ వచ్చిన సోల్జర్. సరే సంజన అన్న అందరికి ఈక్వల్‌గా ఏస్తుంది. సోల్జర్ తనుజకి ఎక్కువేస్తాడని నీకు తెలుసు. ఆమెను గెలిపిస్తాడని నీకు తెలుసు. తనుజ ఎలా గెలుస్తది? నెక్స్ట్ నేను గెలవాలి అంటే వీడి దగ్గర లాక్కోవాలి. స్ట్రాటజీ. అండ్ మళ్ళీ వాడి దగ్గర మార్కులు కొట్టేయడానికి నువ్వు ఏసిన దొంగేడుపది. ఆ దొంగేడుపు బయటికి తెలిసిపోతదేమో! ఒకవేళ వీడు నాకు పాయింట్ ఇస్తే నేను విలన్ అయిపోతా. జీరో ఉన్నదాన్ని గూడా నేను లాక్కున్నాననే ఇదొస్తది. ఎందుకొచ్చిన గొడవ అని, పాపం సంజనకిచ్చేసేయి అని జెప్పాడు. సుమనొచ్చి భరణి అన్న జెప్పాడు నీకిచ్చారనే మాట సంజనకెళ్ళాలి. నీకోసం నేనెంత త్యాగం చేశానన్న విషయం తెలియాలి. మొత్తం దొంగ నాటకం గేమే. లాస్ట్ వీక్ బాగా ఆడాడని మనమేగా మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే కన్నింగ్ మెంటాలిటీ. సుమన్ శెట్టికేమో లాస్ట్‌కి పాపం ఆడాలనిపిచ్చింది. శక్తంతా లాస్ట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు పాపం తను సరిగ్గా ఆడలట్ల. అండ్ ఏమో అంటే తనకి తగ్గ టాస్క్‌లు కూడా రావట్లేదులే పాపం. అంటే ఎలా చూసుకున్నా ఇప్పుడు వీళ్ళ నలుగురు ఒకటయ్యారు. వీళ్ళ ముగ్గురు ఒకటయ్యారు. వీళ్ళు నలుగురున్నారు కాబట్టి వీళ్ళ నలుగురు కలిసి ఒక మాట మీద ఉంటున్నారు. వాళ్ళు నలుగురు కలిసి ఎవరి పేరైతే చెప్తున్నారో వాళ్ళు ఇప్పుడు భరణి టార్గెట్ అవుతున్నాడు. లేదంటే సంజన టార్గెట్ అవుతున్నారు. అవును. వీళ్ళిద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళు ఔట్ ఆఫ్ ది గేమ్ అవుతున్నారు. అవును.